దానికి నిదర్శనంగా వారి కోసం అది పెడతారు. ఆ తర్వాత రోజున మన సుప్రభాత సేవలో వచ్చినట్టు ఈ బ్రహ్మతీర్థం కూడా కొంతమందికి ఇస్తారు. కొంతమంది సామాన్యులకు ఎవరికి కానీ ముఖ్యంగా పెద్ద వాళ్ళందరికీ కానీ ఈ వాళ్ళ అర్చకులు కానీ వాళ్ళందరికీ కూడా బ్రహ్మతీర్థం వస్తుంది. అంటే అది అదృష్టమో చూడండి. ఆ ప్రక్రియ ఇంత ప్రక్రియ ఉంటుంది సుప్రభాత సేవలో. మామూలు మనం ఏం చేస్తామంటే మనం టికెట్ చేసుకుంటాం, ఆ క్యూలో వెళ్తాం, అక్కడ జరిగేది మనకు తెలియదు కదా. కాబట్టి ఈ విషయాన్ని దయచేసి అర్థం చేసుకుంటే మనం ఒకసారి లోపలికి వెళ్ళాం, అంత దర్శనం చేసుకున్నాం. కులశేఖర పడి అంటే కూడా ఇంకోసారి చెప్పాలి నేను. ఇందులో మొదటి గడప దర్శనం ఈ మధ్య యూట్యూబ్లో వస్తూ ఉంటుంది. మొదటి గడప అంటే ఏంటంటే స్వామివారు అటువైపు నేను చూసినట్టయితే గర్భగుడికి శైల మండపానికి ఉండేది మొదటి గడప. దాన్ని కులశేఖర పడి. కులశేఖర పడి అని ఎందుకంటారంటే కులశేఖర ఆళ్వారికి గుర్తుగా అవకాశం ఇచ్చారు, ఎవరు వరం ఇచ్చారు ఏడుకొండవారు. కులశేఖర అనే ఆయన కేరళ దేశంలో అంటే మలయాళ దేశంలో ఒక రాజుగారు. ఆ రాజుగారు మహాభక్తుడు, ఏడుకొండవాడు భక్తుడు ఆయన పైగా ఇంకేం చేస్తారంటే ఆయన మంచి కవి కూడా. ఆయన ముకుందమాల అనేటువంటి గ్రంథాన్ని కూడా రాశారు ఆయన. ఆ ముకుందమాల గ్రంథాన్ని రాశారు. రాసిన తర్వాత సరే ఆయన అడిగారట, ఏడుకొండవాడు అడిగారట, ఏం కావాలి వరం కోరుకోవయ్యా అంటే, నాకేం వద్దు మహానుభావ స్వామి, నీ ముఖాల విందాన్ని ఇప్పుడు చూసే అవకాశం నాకు కలగజేయి, అదే నాకు చాలు అంటే, నేను గడపగా పడి ఉంటాను, పడి ఉంటే ఏ రోజు కూడా ప్రతిక్షణం నీ ముఖాల విందాన్ని చూస్తాను స్వామి, అంతకని నాకేం కావాలన్నట. కాబట్టి ఎంత చక్కటి కోరిక కోరాడు ఆయన. ఆ దాంట్లో అప్పటి ఏంటంటే ఆ గడప పేరు కులశేఖర్ ఆళ్వార్ అని, కులశేఖర పడి అంటారు. అది పరిస్థితి. అక్కడ సుప్రభాత దర్శనంలో జరిగే ప్రక్రియ అదనమాట. ఆ రకంగా జరుగుతుంది. ఆ తర్వాత ఇంకో విషయం చెప్తున్నాను. ఈ కులశేఖర పడి అంటే మొదటి గడప లోపలికి వెళ్ళేదల్లా ఓన్లీ ఆవు పాలు, నవనీతం, తర్వాత అంతకుముందు రోజులు ఆయన ఇప్పుడు ఇక్కడ మనం అనుకుంటాం అన్నప్రసాదాలు అంటే లడ్డు, మాలు, పాయసం, తర్వాత వడ, ఇటువంటి అన్నీ కూడా లోపలికి వెళ్తాయేమో అని. ఏమీ కూడా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఓన్లీ గర్భంలోకి వెళ్ళేది మాత్రం ఈ పాలు, నవనీతం అంటే వెన్న, తర్వాత వగుళామాత దగ్గర నుంచి కొంత ప్రసాదం వస్తుంది అమ్మవారి స్వామికి. ఆ వగుళామాతకి మాత్రం ఏవైతే వస్తారో దానిలో కూడా ఎదుర్కొన్న వాడికి లోపలికి తీసుకెళ్ళి మిగతా ఏ ప్రసాదాలు కూడా పుణ్యాలు కానీ ఏమీ కూడా లోపలికి వెళ్ళాం. యువతల గదిలో శైల మండపంలో కూర్చొని స్వామికి నివేదిస్తారు ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే స్వామికి నివేదన చేసేటప్పుడు మనం అనుకుంటాం ఏదైనా బంగారు ప్లేట్లో పెడతారేమో, బంగారు పళ్ళాల్లో పెడతారేమో స్వామికి నివేదన అనుకుంటాం. బంగారు పళ్ళాల్లో పెట్టరు. దేనిలో పెడతారంటే పగిలిన కొండ పెంకులో పెడతారు. పగిలిన కొండ పెంకులో పెట్టడం ఏమిటనే అనుమానం మనకు వస్తుంది. మీకు ఎప్పుడైనా అన్నమాచార్య కీర్తన విన్నట్టయితే తోమని పల్లెడవాడే అని వస్తుంది. నాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. తోమని పళ్ళాలు ఏమిటి అంటే అర్థమైతే అప్పుడు దానికి మనకి చిన్న కథ ఉంటుంది. సంఘటన కథ అనకూడదు. అక్కడ ఏం జరిగిందంటే ఏడుకొండవాడి తిరుమామ గారు అయినటువంటి తొండమాన చక్రవర్తి స్వామికి తిరుమామ గారు అన్నమాట. తిరుమామ గారు ఆ గుడి కట్టించింది తొండమాన చక్రవర్తి గారే. ప్రస్తుతం మనం చూసిన గుడి కాదు. అసలు 5,000 సంవత్సరాల క్రితం తొండమాన చక్రవర్తి గారు స్వామి కోసం గుడి కట్టించారు. బాగానే ఉంది. ఆ గుడి కట్టిన సందర్భంలో ఆయన కొంచెం గర్వం కలిగింది కదా. ఏమిటంటే నేనే కదా రోజు సహస్రనామార్చన చేస్తున్నాను, ఆ సహస్రనామార్చనలో కూడా బంగారు పూలతో చేస్తున్నాను కాబట్టి కొంచెం గర్వం కలిగింది. సరే రోజు వెళ్ళేవాడైనా చక్కగా దర్శనం చేసుకునేవాడు, రాజుగారు కదా, కానీ తన బంగారులాగా సహస్రనామాలు చేసేవాళ్ళు బాగానే ఉండేది. ఒక రోజున ఆ సహస్రనామార్చన జరిగి బయటకు వచ్చిందా తాళం వేసేసేవాడు అన్నమాట. తర్వాత రోజు పొద్దున ఒక రోజున అర్చకులు తాళం తీసి లోపలికి వెళ్ళేసరికి ఏం జరిగింది, అక్కడ మట్టి పూలు మేక, ఈ బంగారు పూలన్నీ పక్కకు తోసేయబడి మట్టి పూలు మేక. దేవుడికి మట్టి పూలు ఉన్నాయని వాళ్ళు కంగారు పడి వెంటనే రాజుగారు వస్తున్నారు కదా, ఏం కంగారు పడి ఏం చేస్తారు అనుకున్నారు. చూస్తే అదృష్టం కొద్దీ ఆ రాజుగారు వచ్చారు. వచ్చినాక ఏం జరిగిందని చెప్పి ఇట్లా మట్టి పూలు ఉన్నాయండి, మీరు చేసిన బంగారు పూలన్నీ పక్కకు తోయబడి ఉన్నాయంటే అలాగా అని స్వామిని వేడుకున్నట్టు. ఏం స్వామి ఇలా జరిగిందంటే అప్పుడు అన్నాక ఏడుకొండవాడు, తొండమాన చక్రవర్తి అంటే మామగారే కదా, బాబు నువ్వేదో చాలా అద్భుతమైన వ్యక్తులు అనుకుంటున్నావు, పటాటం ఎక్కువ ఉంది మీ దగ్గర,
నేనే గొప్ప భక్తుడిని, బంగారు పూలతో పూజ చేస్తున్నాను అనుకుంటున్నాం, కానీ నీకంటే కూడా అద్భుతమైనటువంటి భక్తుడు ఉన్నాడు, నిరాడంబరంగా పెట్టే భక్తుడు ఉన్నాడయ్యా. ఆయన ఎవరంటే కురువతి నంబి అంటే ఒక కుమ్మరివాడు. ఆ కుమ్మరివాడు ఇక్కడికి 12 యోజనాల దూరంలో ఉన్నాడయ్యా. అతను తన మట్టితో కుండలు చేసుకుంటూ ఉంటాడు. చేతికి అంటున్నటువంటి మట్టి ఉంటుంది, అడుసు ఉంటుంది కదా, అడుసుతో చిన్న చిన్న పూలాగా చేస్తున్నాడు. చేసి నా బొమ్మని అంటే నా రూపాన్ని, నా దివ్యమైన స్వరూపాన్ని ఒక చెక్కలాగా తయారు చేసుకుని, చెక్క బొమ్మని తయారు చేసుకుని ఈ మట్టి పూలతో అలంకరిస్తున్నాడయ్యా. నువ్వేమో బంగారు పూలతో అలంకరిస్తున్నావు, నీకు జ్ఞానోదయం కలగజేయాలనే ఉద్దేశంతో నేనేం చేశానంటే ఆ మట్టి పూలు ఇక్కడ తెప్పించుకున్నానయ్యా. అతను ఏమి రాలేదు, అతను నిమిత్తమాక అతని భక్తికి మెచ్చి నేను ఏర్పాటు చేశాను అన్నాడు. అయ్యో అటువంటి భక్తులు చూడాలని వెంటనే ఆయన ఏం చేశాడంటే గర్వం కొంచెం తగ్గింది. సరే ఆ ఊరు వెళ్ళాడు. ఊరు వెళ్ళి తెలుసుకున్నాడు ఎక్కడ ఉంటాడని. ఆయన పేరు భీముడు, అంటే మామూలుగా భీముడు అంటారు, ఇక్కడ కురుభుజనం అంటారు అట్లా. సరే మొత్తానికి ఏదైనా సరే లోపలికి వెళ్ళి ఆయన చూసుకుంటే ఆయన తన ధ్యాసలో తమిళనాడు కుండలు చేసుకుంటారు. ఏమిటా అని చూస్తే అప్పుడు ఎవరండి మీరంటే చూస్తే రాజుగారు. పైగా ఈయన హడావళి వెళ్ళేటప్పుడు ఏం చేశాడంటే తల వంచకుండా వెళ్ళాట లోపలికి. తల వంచకుండా లోపలికి వెళ్ళేసరికి ఏమైందంటే కిరీటం కాస్త కింద పడిపోయింది. అంటే అదొక గర్వభంగం ఉందనమాట. కిరీటం కింద పడిపోతే మనకు మాటలు కాదు కదా, రాజుగారి కిరీటం అక్కడ ఒక గర్వభంగం అయింది. లోపలికి వెళ్ళాడు. ఎవరండి మీరు అయ్యా రాజుగా అంటే, ఈ పరిస్థితి బాబు, నేను రాజుని అయితే అవ్వచ్చు, కానీ నన్ను మించిన వాడవయ్యా, నువ్వు 7 వాడికి నువ్వు లక్ష్యం మట్టి పూలతో పూజ చేస్తావట, స్వయంగా ఆ పూలు అక్కడ స్వామివారి పాదాల దగ్గర ఉన్నాయి అని చెప్పారు. అందుకే అంత సంతోషపడ్డాక ఈ లోపల 7 వాడు ప్రత్యక్షం అవటం, 7 వాడు ప్రత్యక్షం అయ్యి అయ్యా మీరు అంటే అద్భుతము అని మెచ్చుకున్న తర్వాత అన్నాక నాకు ఆకలి వేస్తుంది, ఏమన్నా పెట్టవయ్యా అన్నట్ట. అదేమిటి స్వామి మా దగ్గర ఏముంటుంది, మీరేమిటి అంటే కాదు నాకు ఆకలి వేస్తుందంటే అప్పుడు అది మన ఏరియాలో తెలంగాణ కృష్ణా జిల్లా ఏరియాలో అటు చిత్తూరు కడప ఏరియాలో సంకటి అని తింటారు, రాగి సంకటి. ఆ రాగి సంకటి ఉందండి అంటే రాగి సంకటి చేయించు నేను తింటానన్నమాట మహానుభావుడు ఏడుకున్నవాడు. అప్పుడు ఆ పేదవాడి ఇంట్లో కుమ్మరివాడి ఇంట్లో రాగి సంకటి తయారు చేస్తారు, బాగానే ఉంది. కానీ రాగి సంకటి పెట్టాలంటే ఏదైనా పళ్ళాలు ఉండాలి కదా. ఆ పళ్ళాలు ఏం లేవండి అంటే మరి అయ్యా అండి నా దగ్గర పళ్ళాలు కూడా లేవండి అంటే, ఎందుకు ఆ కొండలు ఉన్నాయి కదా, ఆ కొండని బద్దలు కొట్టి ఆ కొండ వచ్చిన పెంకులో పెట్టబోయా నాకు రాదు అన్నారు. అప్పుడు ఆ కొండ పెంకులో పెట్టారు. నిజంగా చూడండి, ఇప్పటికీ కూడా కొన్ని వేల సంవత్సరాలైన సంఘటన జరిగింది, కానీ ఇప్పటికీ కూడా ఆ కుమ్మరివాడికి భక్తికి మెచ్చి ఏదైతే చేశాడు ఎడుకున్నాడు చెప్పాడో అదే భక్తిలాగా ఈ రోజు కూడా కొండ పెంకుల్లో నుండి పెట్టినటువంటి మాత్ర అంటారు దాన్ని. ఆ మాత్ర ఎవరు తయారు చేస్తారంటే ఒకలాదేవి మాత్ర దగ్గర తయారు చేస్తారు లోపల గుడిలో. ఆ తయారు చేసిన పదార్థాన్ని మాత్రమే గుడిలో గర్భగుడి లోపలికి వెళ్తుంది. ఇంకే పదార్థం వెళ్తుంది, ఆవు పాలు వెళ్తాయి, నవనీతం వెళ్తుంది, ఈ పదార్థం వెళ్తుంది. అది కూడా కొండ పెంకులో మాత్రమే పెడతారు. అది నిజంగా అద్భుతమైనటువంటి ఏడుకొండవాడు ఎవరిని ఎలా కరుణించాలో అలా కరుణించాడు. యామునాచార్య గారు గుర్తింపించారు, తిరుమలనంద గారు గుర్తింపించారు, అన్నమాచార్య గుర్తింపించారు, తర్వాత అనంతాళ్వారి గారు గుర్తింపించారు. కానీ చెప్పనే అవసరం లేదు, మన కరిగొండ మాతృశ్రీ కరిగొండ వెంగమామ, ఇప్పుడు మనం వెళ్తే కొండ మీదకి వెళ్తే ఎక్కడ భోజనం చేస్తున్నాం, మాతృశ్రీ కరిగొండ వెంగమామ దగ్గర భోజనం చేస్తున్నాం. తత్వ సహజంగా ఎవరికైనా మాతృశ్రీ కరిగొండ వెంగమ్మ అంటే ఎవరు అనుకుంటారు, కానీ ఆవిడ యొక్క గొప్పతనం చెప్పాలంటే ఒక రోజు పడుతుంది. అంత అద్భుతమైన వ్యక్తి ఆవిడ దగ్గర చూపించిన ఏడుకొండవాడు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున ఆవిడని కించపరిచినప్పుడు ఏడుకొండవాడు ఎట్లా వ్యవహరించాడో, ఎలా అయితే కళ్ళు తెరిపించాడో ఆ ఇబ్బంది పెట్టిన వాళ్ళకి, ఈ రోజు కూడా అటువంటి మహిమను చూపించాలని నా కోరిక. అంత అద్భుతాలు చూపించాడు కరికొండ వెంగమామ దగ్గర. అటువంటి తర్వాత పెద్దగా ప్రాచుర్యంలోకి రానటువంటి ఇంకొక కథ ఉన్నది. అది ఏమిటంటే, మనం అందరం కూడా కళ్ళతోటి ప్రజలు భగవంతుడు ఇచ్చిన కళ్ళతోటి మనం దేవుడిని చూస్తాము. కానీ పుట్టువాడు ఏడుకొండవాడిని చూశాడు. పుట్టువాడు ఏడుకొండవాడిని చూశాడు. ఎప్పుడో పురాణాల్లో కాదండి, ఈ మధ్యన. ఆయన సుమారుగా 1860వ సంవత్సరంలో పుట్టాడు. 1941వ సంవత్సరంలో దేవుళ్ళు ఐక్యమైపోయాడు. కానీ ఆయన సుమారుగా 1860ని ఒక 25 సంవత్సరాలు చూసుకున్నట్లయితే 1885, 90 ఆ టైంలో కొండ మీద ఉన్నాడు ఆయన, తిరుమల కొండ మీద. పుట్టువాడు తిరుమల కొండ మీద స్వామిని చూసి నకసిక పర్యంతం ఆపాద మస్తకం వర్ణించాడు. అది ఎలా సాధ్యమైందంటే,
ఆ స్వామి యొక్క అనుగ్రహం